చూడండి, ఈ శేఖర్ రెడ్డి గారు చెప్పినట్లుగాని ఇది దాదాపు 40 days పైన 42 days ఇష్యూ ఇది. లేదు 1-2 రోజుల్లోనే జరిగిపోయి ఎస్పీకి గానీ కమిషనర్ గానీ పెద్ద బాధ్యత ఉండదు. నిన్న లేదు మన పట్టుకొచ్చారు, మన రాత్రి చనిపోయాడు, ఈ రోజు బయటకు వచ్చిందంటే ఇది 42 రోజులుగా నడుస్తా ఉంది. మరి సిపి బాధ్యత ఉండదా? అక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ డీసీపీ బాధ్యత ఉండదా? కన్సర్న్ డీసీపీ బాధ్యత ఉండదా? కన్సర్న్ ఏసీపీ బాధ్యత ఉండదా? అందరికీ కూడా బాధ్యత ఉండండి. ఇంతమంది దీంట్లో క్రిమినల్ ఒమిషన్ చేశారు. వాళ్ళ అనుమతితోనే బాడీని ఖచ్చితంగా డిజపియర్ చేసి ఉంటారు. వాళ్ళందరూ కూడా పాత ఐపీసీ 201 కింద ముద్దాయిలు అవుతారండి. ఇదంతా చేయాలంటే ఒక ఎస్పీ స్థాయి అధికారిని తీసుకొచ్చి ఐపీఎస్ ఆఫీసర్ ని తీసుకొచ్చేసి నువ్వు ఇన్వెస్టిగేట్ చేయమంటే సిపి అనేది ఆయన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, పైగా ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన పోలీస్ ఆఫీసర్ ఆయన, అన్ని సీట్లకు అతనే హెడ్ ఉంటాడు. అవును. కాబట్టి ఏమి నిజాలు వస్తాయి? కాబట్టి డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు, జడా శ్రావణ్ గారు అడుగుతున్నారు, ఇటువంటి చాలా మంది ఈ పొలిటీషియన్స్ అయితేనేమి, ప్రతిపక్ష నాయకులు అయితేనేమి, మేధావులు అయితేనేమి, పౌర హక్కుల గురించి తపన పడే వాళ్ళు అయితేనే అందరూ కూడా సిబిఐ లాంటి స్వతంత్ర సంస్థతో ఉన్నత స్థాయి, అంటే స్టేట్ గవర్నమెంట్ కి సంబంధం లేని సంస్థతో చేయించమంటున్నారు. వారు సిబిఐతో చేయిస్తే తప్పిస్తే ఏ ఎన్ఐతోనో సిబిఐతోనో ఆ స్థాయి సంస్థతో చేయిస్తే తప్ప దీంట్లో అన్ని సాక్ష్యాలు అందరి మీద ఉన్న వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలని, డిజిటల్ ఎవిడెన్స్ ని, ఈ రకరకాల ఎవిడెన్స్ ఉన్నాయి. చాలా మంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, కాల్ డీటెయిల్స్ అనేది తీయాలా, ఈ డిఎస్ఆర్ ఎక్కడ డిజిటల్ ఫార్మ్ లో ఉంటాయి. ఇవన్నీ తీయాలంటే ఇన్వెస్టిగేట్ చేయిస్తేనే ఈ కేసులో న్యాయం జరుగుతుంది. అన్ని కేసుల మాదిరి ఇది కూడా మూలబడే కేసు సార్. ఈవెన్ సిబిఐని వేసిన తర్వాత కూడా కంపల్సరీగా ఆ టీంలో వాళ్ళ బాధ్యతలకు సంబంధించిన తల్లి ఓవర్సీగా ఉండాలి, ఒక అడ్వకేట్ నో లేకపోతే ఆ లీగల్ పర్సన్ కూడా ఓవర్సీగా ఉంటేనే న్యాయం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఓవర్సీ లేకుండా ఉంటే మాత్రం జరిగే అవకాశం లేదు సిబిఐకి వెళ్ళినా కూడా.